వరల్డ్ హియరింగ్ డే సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేట డాక్టర్ అంజిరెడ్డి వైద్యశాలలో 13 మంది చిన్నారులకు హియరింగ్ శస్త్రచికిత్సలు నిర్వహించారు. కాగా ఈ ఆపరేషన్లు విజయవంతంగా సాగాయని వైద్యశాల డైరెక్టర్ లోకసాని శ్రీనివాసరెడ్డి తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీ, ఆధునిక పరికరాలను ఉపయోగించి హియరింగ్ సర్జికల్ వైద్యులు రాజేష్ ఆయన బృందం ఈ శస్త్రచికిత్సలు నిర్వహించారని చెప్పారు. 15 రోజుల క్రితం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులకు హియరింగ్ సర్జరీలు చేశారన్నారు. ఈ క్రమంలో వాళ్ళందరికీ ఇంటర్నల్ డివైస్తో పాటు ఎక్స్టర్నల్ డివైజులు మ్యాపింగ్ చేయడం జరిగిందన్నారు. దీనివల్ల వారికి వెనికిడి రావడంతో పాటు మెల్లమెల్లగా మాట్లాడడం వస్తుందని చెప్పారు. ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి సీఎం సహాయ నిధి కింద ఉచిత చికిత్సలు చేస్తున్నామన్నారు. వీరి కోసమే ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశామని రాజేష్ వెల్లడించారు. అంతేకాకుండా షుగర్ వ్యాధి కారణంగా దీర్ఘకాలిక పండ్లతో బాధపడుతున్న పేషెంట్కు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శబరి గిరీష్ ఫెరిఫరల్ యాంజియోప్లాస్టీ అనే విధానం ద్వారా స్టంట్ అమర్చినట్లు తెలిపారు. ఈ విధానం ద్వారా పేషెంట్కి దీర్ఘకాలిక పుండు తగ్గిపోయి పూర్తిగా నొప్పి లేకుండా నయమైపోతుందన్నారు. అవన్నీ పిల్లలు ఆల్మోస్ట్ చిన్న పిల్లలందరూ తెగ ఏడ్చారు. ఈరోజు ఆ ఏడుపు చూసినప్పుడు మాకు నవ్వు అనేది రావడం జరిగింది. అంటే అది రిజల్ట్గా భావిస్తాము. నెక్స్ట్ వచ్చేసేసి ఇట్లాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎవరు వచ్చినా కానీ మేము మా సేవలు అందించడానికి మేము అంజిరెడ్డి హాస్పిటల్ తరఫు నుంచి రెడీగా ఉన్నామండి. సో మా డైరెక్టర్ గారు కూడా దీనికి 100కి 200% ఆయన కోఆపరేట్ చేయడానికి సార్ కూడా మాకు ఎప్పుడు మా వెన్నంటే ఉండి రెడీగా ఉంటారండి. ఆల్మోస్ట్ మన థియేటర్లో మనం పెట్టిన మైక్రోస్కోపే దగ్గర ₹1 కోటి మైక్రోస్కోప్ని 50 లక్షల్లో మనం ఏదో షిప్పింగ్ చేయించుకుని అమెరికా నుంచి తెప్పించుకోవడం జరిగిందండి. ఇట్లాంటి అన్ని రకాల పరికరాలు, అన్ని రకాల హై ఎండ్ ఎక్విప్మెంట్ అంతా మనం ఓటీలో మనం పెట్టుకొని మనం ఈ ఆపరేషన్కి వెళ్ళటం అనేది జరుగుతుంది. 3 ఎనస్థిస్టులు పెట్టుకున్నాము, 2 ఆడియాలజిస్టులు పెట్టుకున్నాము. నెక్స్ట్ మా టీం వచ్చేసేసి డాక్టర్ రజిత గారు కానీ, నేను కానీ, ఇంకా ఇంకొక 3 ఈఎన్టీ సర్జన్స్, ఇట్లా ఇంతమంది కృషి చేస్తేనే మేము ఈ రిజల్ట్స్ చూస్తున్నామండి. ముందుగా సందర్భంగా డాక్టర్ అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నర్సరావుపేట నందు ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, మన హాస్పిటల్లో గత 15 రోజుల క్రితం 13 మందికి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ చేయటం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వారందరికీ కూడా మొదటిసారి వారు శబ్దం వెనికిడి అనేది మొదటిసారి వినటం జరుగుతూ ఉంది. వారికి మొన్న అమర్చినటువంటి ఇంటర్నల్ డివైస్కి ఇప్పుడు ఎక్స్టర్నల్ డివైస్ అటాచ్ చేసి వాళ్ళకి మ్యాపింగ్ చేయటం జరుగుతూ ఉంది. ఈ రోజు నుంచి వారు స్పీచ్ ట్రైనింగ్కి వెళ్ళి ఇక మాట్లాడటం నేర్చుకునే కొద్దీ వెనికిడి శబ్దాలు వినటం, దాంతోపాటు మాట్లాడటం, ఈ విధంగా ఒక 2-3 నెలలు స్పీచ్ థెరపీతో వాళ్ళు పూర్తిగా మాటలు నేర్చుకోవడం కూడా జరుగుతుంది. ఈ రోజు నుంచి వెనికిడి స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు మాటలు కూడా తొందరగా నేర్చుకోగలుగుతారు. ముఖ్యంగా మనం ఈరోజు చూస్తే అన్ని రకాల వయసుల వారు, ఇప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అంటే ముఖ్యంగా 5 సంవత్సరాల లోపు వాళ్ళకే సక్సెస్ అవుతుంది అనేటువంటిది నానుడు ఉండేది. అట్లాంటిది ఈరోజు మన డాక్టర్ రాజేష్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ అండ్ వాళ్ళ టీం వారి నేతృత్వంలో ఈరోజు చిన్న వయసు వారితో పాటు ఒక పాప 15 ఏళ్ల వయసు కూడా చేయడం జరిగింది. వాళ్ళకు కూడా మనకి సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది అనుకున్నది కూడా ఈరోజు ఆ 15 ఏళ్ల పాపకు కూడా 100% రిజల్ట్ రావడం జరిగింది. సో ముఖ్యంగా దీనికి అవసరమైనటువంటి ఇటువంటి శస్త్రచికిత్సలు పెద్ద పెద్ద నగరాల్లోనే, మనకి హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లోనే అరుదుగా, అంటే చేసినప్పుడల్లా ఒక 2 కేసులు 3 కేసులు లేదా నెలకు ఒక 10 కేసులు జరుగుతూ ఉంటాయి. అటువంటిది మన దగ్గర ఒకేసారి మన సీఎం సహాయ నిధి ద్వారా, సీఎం గారి సహాయ నిధి నుంచి వాళ్ళు పేషెంట్స్ ఎమ్మెల్యేస్కి అర్జీలు పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఇక్కడ మన దగ్గర సర్జరీస్ సక్సెస్ రేట్ బాగున్నాయని చెప్పి రకరకాల జిల్లాల నుంచి మన అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ఆ పేషెంట్స్ని పంపించడం జరిగింది. ముఖ్యంగా మొన్న మనకి హిందూపూర్ నుంచి కూడా కొత్తగా ఇంకొక నెక్స్ట్ బ్యాచ్ ఒక 10 మంది పేషెంట్స్ వెయిటింగ్ ఉన్నారు. ఆ నెక్స్ట్ బ్యాచ్లోకి మొన్న హిందూపూర్ ఎమ్మెల్యే గారు పంపించినటువంటి, మన బాలకృష్ణ గారు పంపించినటువంటి కేసు కూడా నెక్స్ట్ లిస్ట్లో పెట్టడం జరిగింది. సో ముఖ్యంగా ఇటువంటి అడ్వాన్స్డ్ సర్జరీస్ అన్నీ కూడా మనకి నరసరావుపేట, కొత్త పల్నాడు జిల్లాలో ఎక్కువగా మనకి పశ్చిమ ప్రకాశం ప్రాంతం మరియు పై పల్నాడు ఈ ఏరియాలో ఈ వ్యాధి ఎక్కువగా మనకి గుర్తించలేకపోవటం వలన చిన్నపిల్లల్లో ఎక్కువగా ఈ మేనరిక వివాహాలు మరియు ఈ వ్యాధి తొందరగా గుర్తించకపోవటం వల్ల లేటు వయసులో ఇది బయటపడి కూడా ఎంతోమందికి మనం ఈ వ్యాధి ఉంటాం. అలాగే ఇక్కడ మనకి ఈ సర్జరీస్ జరుగుతున్నాయని చెప్పి మీ అందరూ ఇట్లా వీడియో కవరేజ్లు చేయటం ద్వారా మనం లాస్ట్ ఇయర్ 1 కేసుతో స్టార్ట్ అయింది, ఈరోజు 50 కేసులు కంప్లీట్ చేసాం. సో ఎంతోమంది ఇక్కడ ఉన్నోళ్ళు పేషెంట్స్ కూడా సోషల్ మీడియా ద్వారా చూసి ఇక్కడ సర్జరీ